అత్తయ్య, మీరు ఫస్ట్ రేషన్ బియ్యం వేసి ఇడ్లీ చేయండి. అప్పుడైనా ఇడ్లీ బాగుంటుందేమో చూద్దాం. ఈ గట్టి ఇడ్లీ తిని తిని పళ్ళు నొప్పొస్తున్నాయి. ఆట పట్టించింది చాలు, ముందు తిను. అయినా మీ ఇంట్లో వాడిన చీప్ రేషన్ బియ్యం మా ఇంట్లో వాడరు. లేదొదినా, రేషన్ బియ్యం కూడా చాలా బాగుంటాయి. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇవే వాడుతుంది, అందుకే చెప్తున్నాను. మీ ఇంట్లో వాడతారా? రేషన్లో బియ్యం తీసుకోవాలనుకుంటే కార్డులో వేరియేషన్ ఉంటుంది కదా, మీ దగ్గర ఏ కార్డు ఉంది? మేము వాడుతుంది వైట్ రేషన్ కార్డ్. అయితే వీళ్ళు మాకు చెప్పిందంతా అబద్ధమా? వీళ్ళు శ్రీమంతులు కారా? అంటే వీళ్ళ పుట్టింటి వాళ్ళు చెప్పిందంతా అబద్ధమా? వీళ్ళు రిచ్ పీపుల్ కాదా? ఇన్ని రోజులు వీళ్ళు చూపించిన ఆడంబరం అంతా అబద్ధమా? రేషన్ బియ్యం వేసి వాటితో ఇడ్లీలు తయారు చేస్తే ఇక డైలీ ఇడ్లీ కావాలనే అడుగుతారు. అంత అదృష్టం మనకు లేదమ్మా, దాని గురించి వదిలే. ఎందుకు లేదు మామయ్య గారు? ఎందుకంటే ఈ ఇంట్లో రేషన్ కార్డు ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. దాని గురించి విన 5-6 సంవత్సరాలైంది. ఏమంటావు భద్రావతి? చాలే ఊరుకోండి. అవును లక్ష్మి, అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అయినా మేము రేషన్ బియ్యం వాడం. అవునత్తయ్య, మరి రేషన్ కార్డ్ వల్ల వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి కదా. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడాలని అలాంటి ఫెసిలిటీ కల్పించింది గవర్నమెంట్. రేషన్ కార్డు గురించి ఇంత క్లియర్గా చెప్తుంది, తనకెలా తెలుసు? ఏమిస్తారు ఏమివ్వరు అన్నది తీసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ దాని గురించి అంత వివరంగా చెప్తుందంటే ఇది ఆలోచించాల్సిన విషయమే.